నమస్కారం దుర్గా కుమార్ గారు. నమస్కారం సుధార్ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. తాజాగా ఉండి ఎమ్మెల్యేగా రఘురామకృష్ణరాజు గారు గెలిచిన తరువాత జగన్మోహన్ రెడ్డి మీద, అలాగే గతంలో తనని కస్టోడియల్ టార్చర్ పెట్టినటువంటి ఆ సునీల్ కుమారు, అలాగే మరొక జైపాల్ అని ఇద్దరు ఐపీఎస్ అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ఇప్పుడు గుంటూరు ఎస్పీకి అయితే ఒక లేఖ రాశారు. హత్యాయత్నం కేసు నమోదు చేయాలి, నన్ను చంపడానికి ప్రయత్నం చేశారని చెప్పి ఒక కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఏంటంటారు, ఈ కేసులు తిరిగి జగన్ మెడకు చుట్టుకునే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా అండి. ఇది త్రిబుల్ ఆర్ అందాం మనం. రఘురామరాజు గారు అనే పెద్ద మాట బదులు త్రిబుల్ ఆర్ గారి కేసు దేశంలోనే ఒక విచిత్రమైన కేసు అండి. ఇది ఒక అధికార పార్టీకి చెందిన ఎంపీని అదే ప్రభుత్వంకి చెందిన సిఐడి పోలీసులు ఆ ప్రభుత్వం యొక్క ప్రోత్సాహంతో అరెస్ట్ చేసి అక్రమంగా పక్క రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి, మీరు అన్నారు కదా కస్టోడియల్ టార్చర్, మామూలు టార్చర్ కాదండి అది. ఒక రకంగా ఆయన చనిపోవాల్సినంత పరిస్థితే. అప్పటికే ఆయన హార్ట్ సర్జరీ కూడా అయ్యింది. అయినా కూడా వాళ్ళు చెప్పినా కూడా పట్టించుకోలేదు. అసలు ఆయన కోసం నిఘా పెట్టి మరీ అరెస్ట్ చేశారండి. ఆయన బర్త్డే కోసం ఆయన వచ్చాడు. 2021 మే 14th జరిగిందండి అరెస్టు. తీసుకొచ్చి సిఐడి ఆఫీస్లో పెట్టేసి, సిఐడి ఆఫీస్లో ఆయన కాళ్ళ మీద ఎక్కడ పడితే అక్కడండి, మరీ ముఖ్యంగా కాళ్ళ మీద, పాదాల మీద విపరీతమైన దెబ్బలు, అంటే కనపడకుండా ఇన్విజిబుల్గా ఉండే దెబ్బలు కొడతారనమాట పోలీసు. కానీ ఆయన పరిస్థితి అప్పటికే హార్ట్ సర్జరీ అవడంతో చాలా ఉద్వేగానికి గురయ్యాడు. అసలు ఆయన నడవలేని పరిస్థితి. అయినా కూడా ఆయన్ని కొట్టిన తర్వాత మళ్ళీ నడిపించారండి. అది ఒక పాశవికమైనటువంటి టార్చర్ అనమాట. దాన్ని ఏమంటారంటే మన 3rd degree మెథడ్స్ అంటారు. అలాంటి దెబ్బలు కొట్టారు. అసలు అరెస్ట్ చేయటం కూడా ఆయనకి ఏమి షోకాజ్ నోటీస్ కానీ 50 అది ముందు అరెస్ట్ చేస్తున్నప్పుడు నోటీస్ ఇవ్వాలి, 41 నోటీస్ కూడా ఇవ్వలేదు. అసలు ఆయన సంజాయిషి కూడా తీసుకోలేదు. ఎందుకు అరెస్ట్ చేశారు, అసలు వచ్చిన వ్యక్తులు పోలీస్ అని కూడా ఆయనకు తెలియదు కూడా. అట్లా కూడా వాళ్ళు కన్ఫ్యూజ్ చేస్తారు. తీసుకెళ్ళిపోతుంటే ఇంట్లో సభ్యులు ఎమ్మడబడ్డారు చాలా. అది అంతా వైరల్ అయినాయండి. ఆ తర్వాత తీసుకొచ్చిన తర్వాత ఆయన్ని ఇక్కడికి తీసుకొచ్చారని తెలిసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇక్కడికి వచ్చేసారు మొత్తం అంతా కూడా. అయితే ఎవరిని కూడా ఆయన లాయర్లను కానీ సిఐడి ఆఫీస్ లోపలికి వెళ్ళనివ్వలేదండి. వెళ్ళనివ్వకుండా రాత్రి కొట్టుతున్నప్పుడు అక్కడి నుంచి వాట్సాప్ కాల్ చేసి వాళ్ళు చూపించింది సీఎం అని చెప్తున్నారు. సీఎం గారు కూడా ఈయన 3rd degree మెథడ్స్ అన్నింటినీ ఆయన చూస్తున్నాడంట. అందుకని ఆయన సాటిస్ఫాక్షన్, ఆయన కళ్ళల్లో ఆనందం వచ్చే వరకు కూడా అప్పుడు సునీల్ చీఫ్గా ఉన్నారండి సిఐడికి. చాలా పెద్ద కాంట్రవర్సీ వచ్చింది. ఇది ఏమైందంటే సుప్రీంకోర్టు రాక వెళ్ళింది, లోక్సభ స్పీకర్ వరకు కూడా వెళ్ళిందండి. కానీ ఎక్కడా కూడా పెద్దగా చర్య తీసుకున్న పరిస్థితి లేదు. ఆయన స్వయంగా చాలా పోరాటం చేశారు. అప్పుడు దీన్ని అసలు ఈ దెబ్బల గురించి అసలు ఒక రిపోర్ట్ ఇవ్వాలన్నప్పుడు గుంటూరు జనరల్ హాస్పిటల్లో సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి నాయకత్వంలో ఒక టీంని వేశారు, మెడికల్ టీంని. అప్పుడు కూడా కోర్టుకు కూడా అట్లాగే తీసుకెళ్లారు ఆయన దెబ్బలతో. అప్పుడు ఆయన జడ్జి గారు కూడా గుంటూరులో చూశారండి. చూసి ఆయనకి ముందు ట్రీట్మెంట్ ఇప్పించమని అడిగాడు ఈయన. అయితే ఇప్పించడానికి కూడా వీళ్ళు గవర్నమెంట్ హాస్పిటలే ప్రిఫర్ చేశారు. ఆయన చెప్పాడు అక్కడ నాకు ప్రాణహాని ఉందని కూడా చెప్పాడు. అయినా కూడా అక్కడ పంపిస్తే మళ్ళీ ఇంకొక హైకోర్టుకి వెళ్ళి నోటీస్ తెచ్చుకుని వేరే ప్రైవేట్ హాస్పిటల్కి చూపించమని చెప్పారు. అప్పుడు ప్రైవేట్ హాస్పిటల్లో కూడా నాకు విజయవాడలో నాకు ప్రాణరక్షణ లేదన్నప్పుడు ఆయన ఆర్మీ హాస్పిటల్ పక్క రాష్ట్రానికి పంపమన్నారు. అప్పుడు సికింద్రాబాద్ మల్కాజ్గిరి ఆర్మీ హాస్పిటల్కి రెఫర్ చేశారు. ఈ దెబ్బల గురించి గుంటూరు హాస్పిటల్ ప్రభావతి గారు ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే అవి కొట్టితే పడిన దెబ్బలు కాదు, ఆయనకి స్కిన్ అలర్జీ మాలని వచ్చిందని ఒక రిపోర్టు, ఫ్యాబ్రికేటెడ్ రిపోర్ట్ రాశారండి. అప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ మెడికల్ రిపోర్టు అడిగితే దానికి భిన్నంగా వచ్చింది. భిన్నంగా వచ్చినప్పుడు కూడా దీని ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా కూడా గుంటూరులో అప్పుడు అధికారంలో ఈయనున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు, ఈయన కేసెస్ ఏమీ టేకప్ చేయలే. ఈ పరిస్థితుల్లో ఆయన ఇక్కడి నుంచి గుంటూరు ఆర్మీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొంది ఆర్మీ హాస్పిటల్లో ఉన్నప్పుడే అక్కడి నుంచి సిఐడి పోలీసులు మళ్ళీ ఆర్మీ హాస్పిటల్కి వచ్చారు. ఇక్కడి నుంచి కూడా డిశ్చార్జ్ చేయగానే తీసుకెళ్ళిపోదామని ఈయన గమనించి ఆయన ఏం చేశాడంటే రొటీన్ వేలో కాకుండా ఒక దొడ్డిదోవన వెళ్ళిపోయి అక్కడ కారు పెట్టుకుని అందులో ఎక్కేసి బేగంపేటలో ఆల్రెడీ ఒక చార్టర్డ్ ఫ్లైట్ పెట్టించుకున్నాడండి. వాళ్ళందరికీ తెలియకన్నా ముందే వచ్చి డైరెక్ట్గా రన్వే మీదకి కారు వెళ్ళిపోయి టేక్ ఆఫ్ చేసుకుని వెళ్ళిపోయాడండి ఢిల్లీ. ఇక ఢిల్లీ వెళ్ళటానికి వీళ్ళకి పడదు, ఢిల్లీ పోలీసులు ఊరుకోరు కదా అక్కడికి వెళ్ళి అరెస్ట్ చేయడానికి. కిందసారి హైదరాబాద్లో ఉన్నప్పుడు కూడా అరెస్ట్ చేయగలిగారు కాబట్టి ఎందుకైనా మంచిదని ఆయన ఢిల్లీ పెట్టుకున్నాడు. ఢిల్లీ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎయిమ్స్లో ట్రీట్మెంట్ తీసుకున్నాడండి ఆయన.
ఎయిమ్స్లో రిపోర్ట్ ఇచ్చారు. ఇప్పుడు ఈయన దగ్గర ఏమేమి ఎవిడెన్సెస్ ఉన్నాయంటే వాళ్ళు టార్చర్ పెట్టినప్పుడు పడ్డ గాయాలు ఉన్నాయి, తర్వాత గుంటూరు హాస్పిటల్లో చేరిన మెడికల్ రికార్డు ఉంది, ప్లస్ అక్కడ తీసిన ఎక్స్రేలు, తర్వాత వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లు, ఆర్మీ హాస్పిటల్లో జరిగిన ట్రీట్మెంటు, ఆర్మీ హాస్పిటల్ నుంచి ఈయన చార్టెడ్ ఫ్లైట్ పెట్టుకుని వెళ్ళిన ఎన్ని రసీదులు ఉంటాయి కదండి. నేను ఇలా తప్పించుకుని ఫలానా ఫ్లైట్లో వెళ్ళిపోయాను, మళ్ళీ ఎయిమ్స్లో జరిగిన ట్రీట్మెంట్కి సంబంధించి అంతకుముందు అక్కడ పోలీస్ స్టేషన్లో ఇవ్వటానికి ఇచ్చిన రిపోర్ట్లు రిజెక్ట్ చేసిన పరిస్థితి ఉంది కదా. ఇవన్నీ కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేసి విత్ ఎవిడెన్స్తో పెట్టాడు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసులు దాన్ని అవుట్రైట్గా నో చెప్పలేరు, ఎందుకంటే ఇందులో సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి, ప్రైమా ఫేసి కేసు ఉంది. అందుకని వాళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు మరి 2021 కేసు కదా, మరి ఇప్పుడు దీన్ని ఎలా బుక్ చేయాలి, ఎవరి మీద బుక్ చేయాలి, చీఫ్ మినిస్టర్ కూడా ఇందులో భాగస్వామి అని ఆయన చెప్తున్నాడు. మరి ముఖ్యమంత్రి గారి మీద చేయాలి, హోమ్ మినిస్టర్ మీద చేయాలి, తర్వాత సీనియర్ పోలీస్ ఆఫీసర్స్ జైపాల్ అని ఒక ఐపీఎస్ ఆఫీసరు, డాక్టర్ ప్రభావతి, ఆ మెడికల్ టీంలో మెంబర్స్ కూడా ముద్దాయిలే అవుతారు. ఎవరన్నా ఒకళ్ళన్నా డిఫరెన్స్ రాయాలి కదండి, నేను డిఫర్ అవుతున్నానని రాయలా. కాబట్టి ఈ కేసుని ఎట్లా ఏ సబ్జెక్ట్గా తీసుకోవాలి, ఏ సెక్షన్స్ కింద తీసుకోవాలి అనేది ఇప్పుడు వాళ్ళు న్యాయ నిపుణులు సలహాగా అడిగారు. న్యాయ నిపుణులు కూడా చెప్తారు, ఒకసారి ఇది అటెంప్ట్ టు మర్డర్ కేసు, ఇదేమన్నా చిల్లర పెట్టి కేసు కాదు, అటెంప్ట్ టు మర్డర్ కేసు, ఇన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా బుక్ చేయమంటారు. న్యాయం లేటుగా అయినా జరగాల్సిందే. అవును. కాబట్టి అందులోనూ ఆయన ఒక రెస్పెక్టబుల్ అప్పుడు ఎంపీగా ఉన్నాడు. అప్పుడు ఆయన ఇచ్చిన స్పీకర్లకు ఇచ్చినవి, తర్వాత హోమ్ మినిస్టర్కి ఇచ్చిన ఇవన్నీ కూడా రిప్రజెంటేషన్స్ అవన్నీ ఉన్నాయి, కేసుకు సంబంధించిన ఎవిడెన్సెస్ ఉన్నాయి. కాబట్టి డెఫినెట్గా కేసు బుక్ చేస్తారు. బుక్ చేసినప్పుడు ఎవరెవరైతే ఆ రోజున ఇన్వాల్వ్ అయ్యారో, సిఐడి ఆఫీసర్గా ఎవరు డీజీగా ఉన్నారో వీళ్ళందరూ కూడా పిక్చర్లోకి వస్తారు. గుంటూరు హాస్పిటల్ సూపరింటెండెంట్ని ఆ కమిటీ వేసిందే స్టేట్ గవర్నమెంటు, అదన్నీ ఆన్ రికార్డ్ వేశారు. సో అండ్ సో ఈజ్ లీడ్స్ ద టీమ్, మెడికల్ టీమ్ అని ఆ మెంబర్స్ పేర్లు, ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఇచ్చిన ఎవిడెన్స్నే ఆయన అక్కడ ప్రొడ్యూస్ చేస్తారు. ఆల్రెడీ జగన్ మీద ఏదో కేసులు కూడా వేసినట్టున్నాడు ఈయన. అది సుప్రీంకోర్టులో వేసాడండి. ఏంటంటే దాదాపు 12 ఏళ్ల నుంచి ఇక్కడ కేసెస్ విచారణకి తీసుకోవటం లేదు కాబట్టి సిబిఐ కోర్టు నుంచి అది ఇతర రాష్ట్రాలకి మార్చమన్నాడు. ఎట్లా అంటే సునీత గారు కూడా అడిగింది కదా, వివేకానంద రెడ్డి గారి కేసు పోలీసులు అక్కడ చేయొద్దు, తర్వాత ఇక్కడ కోర్టు కూడా మార్చమని అడిగింది, అందుకనే ఇక్కడికి మార్చారు కదా. ఇప్పుడు ఆయన కూడా అడిగింది ఏంటంటే ఈ 12 ఏళ్ల నుంచి ఆయన మీద కేసులు విచారణకు రావట్లేదు కాబట్టి హైదరాబాద్ సిబిఐ కోర్టు నుంచి వేరే కోర్టుకు మార్చమన్నాడు. ఇంకోటి ఆయన హైదరాబాద్ హైకోర్టులో కూడా ఒక కేసు వేసాడండి. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, అవినీతి నిర్ణయాల మూలన ఏ డిపార్ట్మెంట్లో ఏ జీవో ద్వారా గవర్నమెంట్కి ఎంత నష్టం కలిగింది, ఆ జీవో మీద సంతకాలు చేసింది ఎవరు, ఆ ఫైల్ నడిపింది ఎవరు, పర్పస్ ఏంటి, ప్రజా కోశాగారానికి ఎంత నష్టం జరిగింది, వీటన్నిటి మీద కూడా చర్య తీసుకోవాలి అనేసి హైకోర్టులో వేసాడు. అది కూడా పెండింగ్లో ఉందండి. మన ఈ మధ్య ఎలక్షన్స్ అది ఇది జరుగుతుంది, ఆ కేసెస్ కూడా విచారణకు వస్తాయండి. ఆయన చాలా డీటెయిల్డ్గా ఇచ్చాడండి, పాయింట్ టు పాయింట్ ప్రతి ఫైల్ నంబర్తో సహా ఇచ్చాడు. ఏ డిపార్ట్మెంట్లో ఏ జీవో ఎప్పుడు ఇష్యూ చేశారు, ఎందుకు ఇష్యూ చేశారు, దాని మూలన జరిగిన నష్టం ఏంటి, అన్నీ కూడా విత్ ఆధారాలతో ఇచ్చాడు. ఆ రిట్ పిటిషన్ కూడా పెండింగ్లో ఉందండి, అది కూడా వస్తాయి మీరు అన్నట్టు. అందులో ఇంకోటి ఏంటంటే అసలు ప్రజాప్రతినిధుల మీద వచ్చిన కేసెస్ 1 year లోపల ఎంక్వైరీ చేసి సెటిల్మెంట్ చేసేయమని గౌరవ సుప్రీంకోర్టు 2 సార్లు ఇప్పటికి ఆర్డర్ ఇచ్చిందండి. ఈయనతో పాటు ఇంకొక లాయర్ కూడా వేశాడు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కింద, దాని మీద కూడా గౌరవ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. కాబట్టి ఇప్పుడు ఫాలోఅప్ చేస్తారు. ఇప్పుడు సీఎంగా కూడా లేడు కదా, టేకప్ చేస్తారు.